ఎప్పుడు పంచెలో కనిపించే మీరు ఏంటి గెటప్ మార్చారు మొత్తం? ఇంకా నా లైఫ్ని సెటప్ చేసుకోవాలని. గెటప్ మార్చి సెటపా? అంటే యాక్చువల్గా ఏంటంటే నేను సేవాపరంగా నా గురుస్థానంలో వస్త్రంలో ఉంటా, అది మీకు కూడా తెలుసు. మామూలుగా ఉన్నప్పుడు ఈ జనరల్గా ఎలా ఉండాలో అలా ఉంటా. కానీ ఏంటంటే మీరు కుర్తా అన్నిట్లో ఉన్నారు కదా, అసలు జనరల్గా మీరు ఉంటే ఇంకా బాగుంటుంది, అది నా అభిప్రాయం అని నా భార్య చెప్పింది. సో భార్య మాట వింటే ఎంత బాగుంటుందో ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్నా. అందుకే అందరిలాగా నేను ఉండాలని నిర్ణయించుకున్నా. తప్పేముంది, భార్య మాట వింటే బాగుపడతారే తప్ప నాశనం అవ్వరుగా. అందుకే నేను నా భార్య మాటకి గౌరవం ఇవ్వాలి, తను కోరుకున్నట్టుగా నేను ఉండాలి అని నిర్ణయించుకొని అలాగే ఉండాలని డిసైడ్ చేసుకున్నా. ఇప్పుడు మనం చెప్పటం అది అందరూ వింటారు, నా దగ్గరకు వస్తారు, అందరూ అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే వచ్చి సహజంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ పర్సనల్ సమస్యలు అవి కూడా సాల్వ్ చేయమని అడుగుతున్నారు. దానికి పంచులు బొంచులు ఎందుకు, ఎలా ఉన్నా సరిపోతుందిగా. సో ఒక రకంగా నా భార్య నన్ను సరిగ్గా అడ్వైజ్ చేసింది అని అనిపించింది. అందుకే అందరి ముందు ఎలా ఉండాలి అని అనుకున్నానో అలానే ఉంటున్నా, అంతే. ఇప్పుడు మొత్తం కమర్షియల్గా మారిపోయి కమర్షియల్ అవుతారా? నేను ఆల్రెడీ కమర్షియలే, మోసం చేయాల్సిన అవసరం ఏముంది. కాకపోతే ఎవరైతే ధనం అంటే నాతో మాట్లాడడానికి, నన్ను కలవడానికి, నా దగ్గరకు వచ్చి తెలుసుకోవడానికి వస్తారో అందులో అతి సామాన్యులు, అతి పేదవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గర నేనేమీ ఆశించకూడదని నిర్ణయించుకున్నా. దినమ్మ గడుపు గాలిపోను లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఇవ్వడానికి ఏడుస్తున్నారు. సో ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే ఉన్నవాడిని కొట్టాలి అంటే ఎట్లా, ఫీజు పెట్టాలి, లేనివాడికి అదే దానికి ఉపయోగించాలి. అంటే ఇక్కడ ఇవ్వడానికి ఏడ్చే వాళ్ళని దగ్గర కూడా రానివ్వకూడదు అనుకున్నా. ఇది కమర్షియల్ అయితే నేనేం చేయలేను. ఇవ్వడానికి ఏడ్చే వాళ్ళని పక్కకు జరుపుదాం, ఇవ్వలేని వాళ్ళని హక్కును చేర్చుకుందాం. కనీసం ప్రేమాభిమానంతో నన్నవాడు ఉంటాడుగా కదా. కమర్షియల్గా అంటే అందరూ కమర్షియల్. ఇప్పుడు నేను అన్ని చోట్లకి తిరుగుతా, పెట్రోల్ ఎవడిస్తాడు, ఫాస్టాగ్ ఎవడిస్తాడు, నా అకామిడేషన్ ఎవడిస్తాడు, నేనే అన్నీ ఖర్చు పెట్టుకుంటా, నేనే అన్నీ చేస్తా. నా మంచి కోరుకునేటటువంటి కొంతమంది మా గుప్తా వాళ్ళు, ఒంగోలు నా రాజా, ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళు నన్ను చాలా చక్కగా చూస్తారు. అలానే నేను వాళ్ళకి భారం వేయటం ధర్మమేనా కదా. కాబట్టి ధర్మాన్ని అనుసరించాలి, ఆ ధర్మాన్ని అనుసరిస్తున్నా. ఉన్నవాడు ఇవ్వగలిగితే టైం, లేనివాడు ఇవ్వలేకపోయినా టైం. గెటప్ మార్పు వెనుక ఇదంతా ఉంది అయితే. నా ఈ గెటప్ మార్చడానికి గల కారణం మాత్రం నా భార్య. నా భార్యకి నచ్చినట్టు, నా భార్య కోరుకున్నట్టు నేను ఉండాలని నిర్ణయించుకున్నా. భార్య మాట వింటే నాశనం అవుతారా? బ్రహ్మాండంగా ఉంటారు. భార్య మాట విన్నవాడు బాగుంటాడని ప్రపంచానికి చూపిస్తా, నేను ఖచ్చితంగా చూపిస్తా ఇంకో 1 yearలో. అది సినిమా ఇండస్ట్రీ దగ్గరికి వద్దాం. రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నటుడు. రాజేంద్ర ప్రసాద్ ఇటీవల వరుసగా సభల్లో అంటే మాట్లాడుతూ, అంటే ఆయన మాటలు కూడా వింతగా ఉంటున్నాయి. మొన్న ఆలీని తిట్టాడు, అంటే ఒక అసభ్యకరమైన పదంతో తిట్టాడు. గతంలో షష్టి పూర్తయిన సినిమా చేశారు ఆయన, దానికి సంబంధించి కూడా ప్రీ రిలీజ్మెంట్లో మాట్లాడుతూ మణిరత్నంను సుహాసిని మొగుడు పేరేంటి అని అడుగుతున్నాడు. మొన్న ఆలీని తిట్టాడు. ఏంటి ఇదంతా? డేవిడ్ వార్నర్ను తిట్టాడు రాబిన్ హుడ్ సినిమా అప్పుడు. ఏంటి రాజేంద్ర ప్రసాద్కి సంబంధించి ఏంటి ఇదంతా? మళ్ళీ క్షమాపణ కూడా చెప్పట్లేదు. ఆలీ ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఆయన సీనియర్ నటుడు, ఏదో పొరపాటు అంటే ఈయన అడుగుతున్నట్టుంది. కానీ ఆలీ రాజేంద్ర ప్రసాద్ ఎటువంటి ఏం చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు రాజేంద్ర ప్రసాద్? మా మధ్య ఇదంతా హాస్యంగా నడుస్తుంది అంటున్నాడు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనబడేటటువంటి నట కిరీటి, ఐ థింక్ ఈజ్ నట కిరీటి. నేను గమనించిన మనిషి, నన్ను కలవడం జరిగింది, వాళ్ళ సినిమా నేను ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఇట్లా చాలాసార్లు జరిగినాయి. అయితే తన ఇంట్లో జరిగిన ఒక అశుభం, ఆ అశుభం తర్వాత ఆ మనిషిలో మార్పు వచ్చింది. ఆ అశుభం తర్వాత ఆ మనిషి విధానంలో మార్పు వచ్చింది. అదేమిటో ఈ మధ్య తనకి ఎక్కువ ఈ మూవీస్ కానీ తర్వాత ఓటీటీస్లో కానీ ఎక్కువ కనబడడం జరుగుతుంది. అంటే విపరీతమైనటువంటి బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు అనే సంగతి బాగా అవగతమైంది. అయితే నువ్వు అన్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా ఉంటున్న మనిషి సుహాసిని భర్త పేరు తెలియకుండానే ఉంటుందా అంటే అది అహంకారం అనుకోవాలా? ఒకటి. రెండోది, నేను రోజాని తెచ్చింది నేనే, ఆమని తెచ్చింది నేనే. ఇప్పుడు దర్శకుడు, ప్రొడ్యూసరు నిర్ణయించినటువంటి హీరోయిన్లు వాళ్ళు కదా. అక్కడ
నా రోజా చేసింది నాతోనే ప్రేమ తపస్సు ఫస్ట్ మూవీ చెప్తే బాగుండేది. ఆమెను చేసింది పెళ్లి పుస్తకము, అది పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళాం చేసింది నాతోనే, బాపు బొమ్మ లాంటిది దివ్యవాణి మన ఆమని అని చెప్తే బాగుండేది. అలా చెప్పకుండా దాన్ని తెచ్చింది నేనే, దీన్ని తెచ్చింది నేనే. ఇప్పుడు బావా మరదళ్ళ సరసం, ఆ సంతోషం, ఆ ఆనందం ఆన్ స్క్రీన్ బాగుంటాయి. కాకపోతే సభల్లో ఉన్నప్పుడు కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది, మాట్లాడేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ రోజా ఏమన్నా చెప్పిందా? చెప్పలా. ఆమెని ఏమన్నా అందా? అంటలా. అలాగే ఆలీని ఒక దురదృష్టవశాత్తు ఒక మాట తూలి మాట్లాడడం జరిగింది. సో దానికి ఆలీ ఏమన్నాడు? ఏదో పెద్ద ఆయన కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు, వదిలేండి, ఏమని అనలేదుగా. అలాగే డేవిడ్ వాన్ ఏమనలేదుగా. అంటే వీళ్ళందరికీ లేని ఇది ఈ మాంజమాల వాళ్ళకి ఎందుకు? ఇలా అన్నాడు, వాళ్ళకే లేనిది మనకెందుకు? నేనైతే ఒకటే మాట్లాడుతున్నా, రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడడం తప్పు. ఇది అతనికి తెలియదా? తెలుసు కదా. తెలిసి కూడా ఇప్పుడు ఒకటి కాదు, రాబినోడు సినిమా నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు అంటూనే ఉన్నాడు. ఎవరు ఈయన రియాక్ట్ అవ్వట్లా. మనకేం అవసరం? కందకి లేని దురద కత్తికెందుకు? ఊరికే టైం బొక్క తప్ప, టైం వేస్ట్ కదా. అయితే ఎవరు రెస్పాండ్ కాకపోయినా ఆలీ మాత్రం ఇట్లా అన్నారు, నాకేం ఫీలింగ్ లేదు, మీరేం అంటే ఆలీ తనంతట తాను తన యొక్క మనోగతాన్ని వివరించాడు. ఎందుకని? వాళ్ళ మధ్య ఉన్న స్నేహం కావచ్చు, అనుబంధం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరు తనని ఏమీ తప్పు పట్టకూడదు, నాకే బాధ లేదని చెప్పాడు. ఓకే, బాగుంది. మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? ఎవరూ మాట్లాడలేదు. సో ఈ కంటెంట్ని ఒక పెద్ద ఇష్యూ చేసి 60-70 ఛానల్స్ అదే పనిగా పెట్టి దాని మీదే ట్రోల్ చేసి వ్యూస్ వస్తే ఉపయోగం తప్ప బుద్ధి రాకపోతే ఏం ఉపయోగం? డూ యూ థింక్ ఇది ఇక్కడితో ఆగుతుందా? తను ఇంకా మాట్లాడతాడు, నెక్స్ట్ స్టేజ్ మీద కొడతారు, ఇంకా జరగబోయేటటువంటి స్టేజ్ ఫంక్షన్స్లో తను ఇంకా మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకని? ఎవరు అడ్డుకోవట్లా, ఎవరు తప్పు పట్టట్లా, అందరూ సరదాగా కామెడీగా జోవియల్గా తీసుకుంటున్నారు. ఎందుకని? తను ఒక కామెడీకి హీరో కాబట్టి. సినిమాలో కమెడియన్ కాదు, సినిమాలో కామెడీ క్యారెక్టర్ కాదు, సినిమాలో హాస్యం పండించే పాత్ర కాదు, కామెడీకి హీరో తను కదా. ఒక్కొక్క సెగ్మెంట్ నవరసాల్లో ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క హీరో ఉన్న తెలుగు సినీ చిత్రరంగం మంది. తిను అంటే ప్రత్యేకించి దానికి హాస్యానికి రారాజు కాబట్టి ఎవరు కూడా పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు. సో లెట్ us నాట్ టేక్ ఇట్ ఎనీథింగ్ సీరియస్ అన్నట్టుగా ఉండాలి.